హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఒంటికి చిన్న వేడి తగిలితేనే వెంటనే నొప్పితో అల్లాడుతాం. అలాంటిది 44 మందిని ఒకే చోట పెట్టి వారిని సజీవ దహనం చేస్తే ఎట్లా ఉంటుంది? ఆ దారుణం వెనక కారణం ఏమిటి? ఒక్కటే, వాళ్ళంతా దళితులు కావటం. ఇదంతా ఎక్కడ జరిగింది? తిరువళ్ళువర్, పెరియార్, సుబ్రహ్మణ్య భారతి లాంటి వారు పుట్టిన తమిళ నేల మీదే జరిగింది. బాధితులకు ఇప్పటికైనా ఏమైనా న్యాయం జరిగిందా? తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లాలోని ఒక ఊరు కీల్వేల్మని. ఆ ఊరిలో అగ్రకులాల వారు చెప్పిందే చట్టం, చేసిందే శాసనం. వందల ఎకరాల భూమి వారి చేతుల్లో ఉంది. ఆ పొలాల్లో పని చేస్తూ చాలని జీతంతో బ్రతికే పరిస్థితి దళితులది. ఇచ్చిన కూలి తీసుకోవాలి, మారు మాట్లాడకుండా పని చేయాలి, నోరెత్తితే దెబ్బలు, శిక్షలు, జరిమానాలు. ఇలాంటి సమయంలో అక్కడ సిపిఎం పార్టీ తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. దళితులు, వెనుకబడిన వర్గాల వారితో మాట్లాడటం, వారి సమస్యలు కనుక్కోవటం, వారి స్థితిగతులు మెరుగుపడేలాగా కార్యక్రమాలను రూపొందించడం వంటివి సిపిఎం నాయకులు చేసేవాళ్ళు. ప్రధానంగా రైతు కూలీలకు తక్కువ జీతం చెల్లించి పని చేయించుకుంటున్నారనే విషయం గ్రహించి దానికి వ్యతిరేకంగా వారిని సంఘటితం చేశారు. కీల్వేన్మనితో పాటు చుట్టుపక్కల ఊళ్లలో ఎర్ర జెండాలు ఎగరేసి తమ నిరసన తెలిపేలాగా చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాలు తమ చెప్పు చేతల్లోనే ఉంటాయని భావించిన అగ్రకులాల వారికి ఇది దెబ్బగా మారింది. ఊరూరా ఎర్ర జెండా ఎగరడం వారిని కలవరపరిచింది. దీంతో సిపిఎంతో సంబంధం ఉన్న వారికి పనులు ఇవ్వటం మానేశారు. ఆ పార్టీ మీటింగ్లకు వెళ్లే వారిని దూరం పెట్టారు. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కూలీ పెంచితేనే పని చేస్తామని అటువైపు నుంచి దళితులు, అగ్రకులాల వారికి అల్టిమేటం జారీ చేశారు. వారికి లొంగి కూలీ పెంచేందుకు అగ్రకులాల వారు సిద్ధంగా లేరు. వారు చెప్పిన కూలికి పని చేయటానికి ఇటు దళితులు సిద్ధంగా లేరు. ఒక పక్క కోతల కాలం దగ్గర పడుతుంది. దీంతో అగ్రకులాల వారు పక్క ఊరి నుంచి పని వాళ్ళను రప్పించారు. వారికి వ్యతిరేకంగా స్థానిక కూలీలు నిరసన తెలిపారు. మొత్తంగా కీల్వేన్మని అట్టుడిగిపోయింది. ఈ దళితులకు మద్దతు ఇచ్చిన ఓ దుకాణదారుని అగ్రకులాల వారు ఎత్తుకుపోయి చిత్రహింసలు పెట్టారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవల్లో అగ్రకులాల వారికి చెందిన ఓ గూండా మరణించాడు. అంతే, అగ్రకులాల వారికి ఆగ్రహం పెరిగింది. తమ కింద పని చేసేవారు తమనే ఎదిరించి ఇంత పని చేస్తారా అని రగిలిపోయారు. రేపు తమను చంపినా అడిగే దిక్కు ఉండదని భయపడ్డారు. దీనికి ఒక్కటే దారి, వాళ్ళని చంపడమని అంతా భావించారు. 1968 డిసెంబర్ 25 రాత్రి 10 గంటలకు సుమారు 200 మంది అగ్రకులాల వారు, వారి అనుచరులు దళితవాడ మీద పడ్డారు. అక్కడున్న వారిపై దాడి చేశారు. కత్తులు, బరిసెలు, కొడవాళ్లతో వచ్చిన వారిని దళితులు నిరోధించలేకపోయారు. కొంతమేరకు పోరాడి ఇక శక్తి లేక సుమారు 50 మంది దాకా వెళ్లి రామయ్య అనే వ్యక్తికి చెందిన గుడిసెలో దాక్కున్నారు. ఆ గుడిసెను గుర్తించిన అగ్రకులాల వారు దానికి నిప్పు పెట్టారు. ఆ మంటల మధ్య దళితులు చిక్కుకుని హాహాకారాలు చేశారు. 6 వ్యక్తులు గుడిసెలో నుంచి తప్పించుకోవాలని చూస్తే వారిలో 2 పట్టుకుని మళ్ళీ మంటల్లో తోసేశారు. తల్లులు 2 బిడ్డల్ని బయటకు తోసేసి వారి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తే అగ్రకులాల వారు ఆ పిల్లల్ని కూడా పట్టుకుని మంటల్లో వేశారు. మొత్తం 44 మంది సజీవ దహనం కాగా అందులో 5 వృద్ధులు, 16 మంది మహిళలు, 23 మంది చిన్నారులు ఉన్నారు. ఇంత దారుణం చేసిన తర్వాత నిందితులు నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి తమకు రక్షణ కావాలని అడగటం, పోలీసులు వారికి రక్షణగా నిలవటం మరింత దారుణమైన విషయం. అప్పటికి తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అన్నాదురై అప్పటి ముఖ్యమంత్రి. వెంటనే నిందితులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ దమనకాండకు నాయకత్వం వహించిన గోపాలకృష్ణన్ నాయుడిని, అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో కేసు నడిచింది. నిందితులకు 10 ఏళ్లు జైలు శిక్ష ఖరారు చేశారు. 44 మందిని చంపిన వారికి 10 ఏళ్ల శిక్ష. దోషులు డబ్బున్న వాళ్ళు వెంటనే హైకోర్టుకు వెళ్లారు. గోపాలకృష్ణన్ నాయుడుని నిర్దోషిగా విడుదల చేస్తూ 1975లో మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. డబ్బున్న వాళ్ళు స్వయంగా నేరంలో పాల్గొంటారని అనలేం. వారి ఇంట్లోనే ఉండి వాళ్ళ అనుచరుల చేత పనులు చేయిస్తారు. అందుకే గోపాలకృష్ణన్ నాయుడు ఘటనా స్థలంలో ఉన్నట్టు ఆధారాలు లేవు, అతను నిరపరాధి అంది హైకోర్టు. కీల్వేన్మని మరోసారి గొల్లుమంది. దోషులను చట్టం విడిచిపెడితే ప్రజలే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారనేందుకు గుర్తుగా
1980లో గోపాలకృష్ణన్ నాయుడిని కొందరు అతి దారుణంగా చంపేశారు. కీల్వేన్మణి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రముఖ తమిళ రచయిత ఇందిరా పార్థసారథి కురుత్తి పునల్ అనే నవల రాశారు. దాన్ని నెత్తురు నది పేరుతో రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. ఈ నవలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఈ నవల ఆధారంగా తమిళంలో 1983లో కన్ శివందాన్ మన్ శివక్కుం కళ్ళు ఎరుపెక్కితే మన్ను ఎరుపెక్కుతుంది అనే సినిమా తీశారు. 1997లో వచ్చిన అరవిందన్ అనే తమిళ సినిమాలోనూ కీల్వేన్మణి ఘటనను చూపించారు. వెన్మైతి అంటే వెన్మై నిప్పు పేరుతో జి వీరయాన్ 32 పేజీల పుస్తకం రాశారు. కీల్వేన్మణి ఘటనపై 2006లో రామయ్యావిన్ కుడిసై అంటే రామయ్య గుడిసె అనే డాక్యుమెంటరీ తీశారు. ఈ ఘటన నేపథ్యంలో 2014లో రచయిత్రి మీనా కందస్వామి ద జిప్సీ గాడెస్ అనే నవల రాశారు. కీల్వేన్మణిలో మరణించిన దళితుల కోసం స్మారకం నిర్మించారు. దానిపై మృతుల పేర్లు రాసి ఉంటాయి.